వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకున్నారండి. ఇప్పుడు మనం సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్ళిపోతున్నాం. మన ఆర్కే బీచ్ దగ్గర ఉన్న సబ్మెరైన్ మ్యూజియం, ఫస్ట్ టైం ఇన్ ది సౌత్ ఈస్ట్ ఏషియా. అండి ఇదే బీచ్ అండి. ఇదే అట్లీస్ట్ 4-5 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది నా అంచనా అండి. ఇక్కడే 3 రకాల మ్యూజియంస్ ఉన్నాయి. ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, ఒకటి సబ్మెరైన్ మ్యూజియం, ఇంకోటి కూడా ఒక సీ హ్యారియర్ మ్యూజియం, అది కూడా ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అని అనుకుంటున్నానండి. వచ్చేసి ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే, చేయకుండా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. లేట్ ఎందుకు. చూసారు ఎలా ఉన్నదండి. ఇది సబ్మెరైన్ మ్యూజియం. సబ్మెరైన్ లోపల ఉన్నాము. చూసారా, నా హైట్లో ఉన్నది కరెక్ట్గా. నాకన్నా హైట్గా ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం అవుతుందండి. వంగి రావాలండి. ఇది పైకి వెళ్ళడానికి ఇదండి. చూసారు స్ట్రైట్గా ఉన్నది. ఇది మెయిన్ ఇంటర్ కంపార్ట్మెంట్ కమ్యూనికేషన్ డివైస్ అంటే అండి. ఇదంతా ఇంజిన్ లాగే ఉన్నదండి. ఇది సబ్మెరైన్ లోపల ఉన్నవండి. సబ్మెరైన్ అనేది సముద్రం లోపల నుంచి చేసే యుద్ధ ప్రక్రియ. చూసారండి, అండర్ గ్రౌండ్ మెట్లు కూడా ఉన్నాయంటే దీంట్లో లోపల కూడా ఇది ఉంటుందండి. స్నాట్ ఎయిర్ ఇండక్షన్. మనం వంగి వెళ్ళాలండి, లేకపోతే మీకు తల పగిలిపోతుంది. మెయిన్ స్విచ్ బోర్డ్ అంట. ఇది చూస్తుంటే రేడియో రిసీవర్ అండి. సిగ్నల్స్ మన సముద్రంలో ఉన్నప్పుడు సిగ్నల్స్ ఒక షిప్ నుంచి వేరే షిప్ లేదా వేరే కంపార్ట్మెంట్ నుంచి ఈ కంపార్ట్మెంట్కి సిగ్నల్ రిసీవ్ చేసుకోవాలంటే ఇదండి రేడియో రిసీవర్. పర్సన్ ఇక్కడ ఉంటాడండి. చూసారా, డోర్ వేసి ఉన్నదండి. ఇది లాక్ చేస్తున్నది. ఆయనకి స్పెషల్ రూమ్ అండి, సెపరేట్ రూమ్ అది. ఇది చూసారండి, లోపల ఉండే వాళ్ళు పడుకోవడానికి బెడ్డింగ్ అండి. చాలా టైట్గా ఉన్నది. ఇది చూసారు, ఇది వాటర్ ప్రూఫ్ సూట్ అంటే అండి. ఇది వాటర్ ప్రూఫ్ డ్యూరింగ్ ఎస్కేప్ ఫ్రమ్ సన్కెన్ సబ్మెరైన్. సబ్మెరైన్ ములిగే టైంలో ఇది వాటర్ ప్రూఫ్ సూట్ ఇస్తారండి. అలాగా దీన్ని బట్టి మీరు ములగరు, సేఫ్ మాట. ఇదేంటిది, ఇదంతా ఇంజిన్, ఇవాపరేటర్, ఆపిరి యంత్రణ. వీళ్ళందరూ గెస్ట్లు చూసారండి, చూడడానికి వచ్చిన వాళ్ళు. ఇదండి, ఇటే మనం వచ్చేప్పుడు చూసారా, కరెక్ట్గా నా హైట్లో ఉన్నది. ఇక్కడ నుంచి కరెక్ట్గా నా హైట్లో ఉన్నదండి. నాకు నా హైట్లో ఉన్న వాళ్ళకైతే వంగి వెళ్ళాలండి. ఇది మనం ఎలా అనుకుంటే దీంట్లో ఉన్న ఎంప్లాయీస్, దీంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఇంకెంత కష్టంగా ఉన్నది చూసారా. ఇది సబ్మెరైన్ అండి. ఇదే సబ్మెరైన్ సముద్రంలో లోపల నుంచి యుద్ధం చేసే యుద్ధ సబ్మెరైన్. ఇది చూసారండి, లోపల వంట ఉంటున్నారు. కిచెన్లా ఉన్నదండి ఇది. చూసారు కదా, షిప్స్ గ్యాలరీ కిచెన్ ఆఫ్ సబ్మెరైన్ కిచెన్. చాలా చల్లగా ఉన్నదండి ఇక్కడ. మెటీరియల్ దిగుతున్నాము. ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్ అంట. ఈ సబ్మెరైన్లో ఫ్యూల్ ఎంత ఉందంటే పెట్రోల్ కానీ కిరోసిన్ కానీ ఏదైతే మెటీరియల్ పడుతుందో ఎంత ఉన్నది చెప్పే ప్రక్రియ, ఇండికేటర్. వావ్, ఇదేం చూసారండి, ఇదంతా ఇంజిన్ అండి. 6 అన్నారు అంటే దాని అర్థం ఏంటో తెలీదు. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక కంపార్ట్మెంట్ అని. ఇదంతా ఒక ఇంజిన్ లాగా తెలుస్తుంది. మొత్తం అంతా ఒక సెటప్ ఇంజిన్ లాగా కనబడుతుందండి ఇది.